కరీంనగర్లో కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రొఫెసర్ కోదండరాం భేటీ కానున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రస్తుతం వాటి అమలుపై చర్చించనున్నారు. విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇవ్వాల్సిన పలు హామీలపై రాహుల్ గాంధీకి కోదండరాం వివరించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫణీంద్ర ఫోన్లో అందిస్తారు. ఫణీంద్ర చెప్పండి, రాహుల్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహాలక్ష్మి, ఇప్పటివరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ కి పేరుంది. అయితే దీనికి సంబంధించి గత 2 ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేదనే ఒక ప్రచారం ఉంది. సో ఇందులో భాగంగా అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేరలేదు. వాటికి సంబంధించి ముఖ్యంగా చర్చ వచ్చింది. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అనేక పోటీ పరీక్షలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఇటువంటి సమయంలో అప్పట్లో విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పలు సూచనలను అప్పటికి ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్కి ఇచ్చినటువంటి కోదండరాం దీనికి సంబంధించి చాలా అంటే తీవ్రమైనటువంటి అసహనం ఈ మధ్య వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఇక్కడి వి పార్క్ హోటల్లో భేటీ అయిన తర్వాత దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. యువత దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో, వారి జీవితాలు కూడా త్యాగం చేసి వారు పోరాడారో అదంతా కూడా వృధా అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి ఖచ్చితంగా పోటీ పరీక్షలు కానీ అలాగే ఇతర హామీలను కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ పార్టీకి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గతంలో పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ కూడా నెరవేర్చని సీఎం కేసీఆర్ ని ఈసారి ప్రజలే అధికారం నుండి దించివేస్తారని, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే హామీని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పార్టీకి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలుస్తుంది మహాలక్ష్మి. రైట్ ఫణీంద్ర, థ్యాంక్ యూ సో మచ్.